తమిళనాడు పుదుచ్చేరిని వణికిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం సంభవించిపోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ తీరాన్ని తాకే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకినట్టు చెప్పారు అధికారులు. ఇక చెన్నై అయితే చిగురు టాకుల వణికిపోతుంది. రోడ్లు, చెరువులు, నదులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల మోకాల లోతు నీళ్లు చేరాయి. ఇక వాహనదారులు ఇబ్బందులు వర్ణనాతీతం. పాదచారులు కూడా కష్టాలు తప్పడం లేదు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు టీ నగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా సంభవించింది. భారీ వానలు పడడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చేసింది. మరోవైపు తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. తిరుచెందూరులో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇక సహాయ చర్యల కోసం 30,000 మంది పోలీసులు, 18 NDRF టీం రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇవాళ చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. తుఫాన్ ఎఫెక్ట్తో పలు విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈదురు గాలులతో పాటు రన్వేపై వరద నీరు చేరడంతో చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను కౌన్సిలింగ్ చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక శనివారం మధ్యాహ్నం నుంచి సబ్బరన్ రైలు సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. చెన్నై వ్యాప్తంగా వరద నీరు చేరడంతో ఉపాధి లేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలకు ఎవరూ ఇబ్బంది పడొద్దని ఉద్దేశంతో అమ్మ క్యాంటీన్లో ఫ్రీగా ఫుడ్ అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక తిరుపతిలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ పరిసరాలు జలమలమయ్యాయి. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో విశాఖ, తిరుపతితో పాటు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక కృష్ణాపట్నం వద్ద సముద్రం 20 అడుగుల ముందుకు వచ్చింది. కెరటాలు భూమి లోపలి నుంచి కోసుకుంటూ రావడంతో తీరంలో మత్స్యకారుల ఇళ్లు సంద్రంలో కలిసిపోయాయి. ఫెంగల్ తుఫాన్ కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ను పలు ఫ్లైట్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలు, చెన్నై వెళ్లాల్సిన మరో 3 విమానాలను రద్దు చేశాయి. ఇక ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలాగే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా శంషాబాద్లో ల్యాండింగ్ చేశాయి. పుదుచ్చేరి, తమిళనాడు అధికారులు పరిస్థితిని సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సైక్లోన్ బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని IMD తెలిపింది.